అన్ని కులాల వారికి వృత్తి పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కానీ మా గిరిజన నిరుపేద యానాదులకు మాత్రం వృత్తి పెన్షన్ అనేది మాత్రం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వట్లేదు. కానీ అది ఇవ్వడం వల్ల వీళ్ళు ఇప్పుడు ఈ రోజు నాడు వీళ్ళకి ఈ వలలో చినిగిపోయేసి వీళ్ళు బ్రతుకుదొరి కూడా లేకుండా పోయి వీళ్ళు మగవాళ్ళు కూడా పనులు అంటే వీళ్ళకి నిద్రలేసి ఇక్కడ ఆ చెరువులో చేపలు పట్టి బ్రతకడం అదే జీవన ఉపాధి వీళ్ళకి. దాని ద్వారా వీళ్ళు పిల్లలు చదివించుకోవాలా, వీళ్ళు కుటుంబ పోషణ కూడా ఆ చేపలు పట్టుకొనే వీళ్ళు జీవించాల్సిన పరిస్థితి. వేరే పనులకి ఇక్కడ లేవు, పోలేరని చెప్పడం జరుగుతుంది వీళ్ళు. ఇదే విధంగా దీనికోసం వీళ్ళకి వృత్తి పెన్షన్ అనేది అంటే సంవత్సరంలో ఒక 3 నెలలు వీళ్ళు ఇళ్ళకాడ ఉండాల్సి వస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఎండలకి బయటికి పోలేక ఎండల్లో ఆ నీళ్లు ఉండే కాలువల్లో ఆ నీళ్లు రాకుండా పోవడం, కాలువలు ఎండిపోవడం వల్ల ఆ బురదలో వీళ్ళు చేపలు పట్టలేక 3 నెలలు వీళ్ళు కూడా ఇళ్ళకాడ ఉండి ఇప్పుడు తినేదానికి కూడా వీళ్ళకి ఆ రేషన్ బియ్యం కూడా మనిషికి 5 కేజీలు అవి కూడా చాలకుండా కొనుక్కునేదానికి కూడా వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రం వీళ్ళు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా మా గిరిజన నిరుపేద యానాదులను కూడా ఆయా గ్రామాల్లో చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వచ్చి మీరు జిల్లా అధికారులు, మండలాధికారులు సర్వే చేసి గుర్తించి ఈ చేపలు పట్టే వాళ్ళని ఒక ఫైల్ రెడీ చేసి వీరికి కూడా మా యానాదులకు కూడా చేపలు పట్టే వాళ్ళకి కూడా వృత్తి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా, ఎందుకంటే వీళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. వాళ్ళకి ఇంట్లో జరుగుబాటు కూడా లేదు. ఈ 3 నెలలు ఎక్కడికి పోలేరు, ఏం పనులు చేసుకొని బతుకుతారు వీళ్ళు. ఇలాగనే కూడా యానాదులు కూడా చేపలు పట్టేవారికి, ఎలుకలు పట్టేవారికి వృత్తి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ యానాది మహానాడు తరపున చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే అన్నగారు కూడా చెప్పారు.